సార్ నిన్న అన్నిటికంటే అందరికీ సర్ప్రైజ్ చేశారు హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేసి. మామూలుగా ముందు నుంచి మీరు అనుకున్నది ఏంటంటే థియేటర్ సర్ప్రైజ్ అన్నారు. అవును. ఏంటి ఎందుకు వదిలేశారు పాట ముందే? అంటే థియేటర్ సర్ప్రైజ్ అంటే సాంగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆడియన్స్ని బలంగా ఇంపాక్ట్ చేస్తాయి. సో దాని తాలూకు హైప్ మనం ముందు నుంచి ఇచ్చుకుంటూ వెళ్తేనే థియేటర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది ఒకటి అనిపించింది. సో అక్కడికి వెళ్తే సర్ప్రైజ్ ఎలాగో ఉంటుంది. అదేదో ముందే ఇస్తే వాళ్ళు ఇంకా దానికి ప్రిపేర్ అయ్యి ఇంకా ఎనర్జీ బూస్ట్ అయ్యి వస్తారు కదా థియేటర్కి అని చెప్పి ప్లాన్ మార్చుకొని ముందు రిలీజ్ చేసాం. అంటే ఏంటండి అసలు ఆ సాంగ్? అంటే చాలామంది డైరెక్టర్లో చిరంజీవి గారిని, వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తారు అంటే చాలామంది ఫెయిల్ అయ్యారు కూడా. కొంతమంది సక్సెస్ అయ్యామని అనుకోవచ్చు కానీ బట్ బై అండ్ లార్జ్ ఫ్యాన్స్ వరకు వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురావడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ ఇప్పుడు దాకా చూసిన కంటెంట్ ఈ నిన్న పాటతో ఎంతో కొంత దగ్గరికి వెళ్ళారంటే మీరే. అంటే ఆ పాటకు వర్క్ ఎలా చేశారు, అసలు ఎప్పుడు వస్తుంది ఆ పాట, చిరంజీవి గారితో ఎలా చేయించారు, అసలు ఏంటంటే? అంటే ఈ పాట అంటే లక్కీగా ఇది అసలు దీనికి సిచ్యువేషన్ ఈ సాంగ్ లేదండి. ఫస్ట్ వేరే సాంగ్ చేసాం, రమణగౌడ్ గారితో ఒక పాట పాడించాక అది కొద్దిగా మెలోడియస్గా ఉంది. అండ్ మిసల పిల్ల మెలోడీ, శశిరేఖ మెలోడీ అండ్ జుప్పు జుప్పు సాంగ్ ఫాస్ట్ ఉంది. మొత్తం 3 పాటలు మెలోడియస్గా అవుతుంది. సో ఫస్ట్ సాంగ్ సినిమాలకు ఆడియన్స్ వచ్చాక ఒక ఎనర్జీ ఉండాలి అని సాంగ్ మారుద్దామని చెప్పి ఇంకో ట్యూన్ కోసం ట్రై చేసాం. వర్కౌట్ కాలే. సరే మళ్ళీ అదే చేద్దామని చెప్పి ఇంకోసారి వర్క్ స్టార్ట్ చేస్తే అది వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది. సో నేచర్ కూడా ఏదో మాకు సిగ్నల్ ఇస్తుంది, ఇది కాదని ఏదో చెప్తుంది అని చెప్పి సరే హీరో గారు నేను కూర్చొని అబ్బాయి దీన్ని వెనక్కి దోసే చూద్దాం, ఏదైనా బెటర్గా వస్తే నువ్వు కూడా సాటిస్ఫాక్టరీగా లేవు కదా సాంగ్ విషయంలో అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి దాన్ని లాస్ట్కి పుష్ చేసాం. అంటే షూటింగ్లో సినిమా అంతా అయిపోయాక చేసాం. అది చేస్తే ఈ గ్యాప్లో ఇక బీమ్స్ నేను కూర్చున్నాం. కూర్చొని ఏదైనా పాడుతూ ఉండు బీమ్స్ అంటే ఈ సాంగ్ వేసేట. తను చాలా క్రాంకీగా చేసిన ట్యూన్, అది విచిత్రమైన ట్యూన్. అది దాని లిరిక్స్ మార్చాం, ఏదో పిచ్చిగా చేసుకున్నాడు తన ట్యూను. జిల్లెల్లమ్మ ఏదో అనుకున్నాడు, దానికి హుక్ స్టెప్ అని చెప్పి రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు లైన్స్ అన్నీ. సో ఎప్పుడైతే ఇది ఒక జెన్జీ కైండ్ ఆఫ్ మోడర్నైజ్ మ్యూజికల్గా వచ్చిందో హీరో గారు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో లెట్స్ డూ దిస్ అనిల్, ఇది బాగుంటుంది, ఇలాంటి ఎనర్జీగా మూమెంట్ చేసుకుని చాలా రోజులైంది. అండ్ అది చిన్న హిపాప్ స్టైల్ ఉంది ఈ మధ్యలో. సో నేను చేయలేదు ఇలాంటివి, కంప్లీట్ హిపాప్ స్టైల్ కూడా ఒకసారి చేస్తాం, బాగుంది, ఇది ఫిక్స్ అయిపోయి నువ్వు అదిరిపోద్దు చూడని చెప్పి ఆయన నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఆటా సందీప్, ఇది ఆయన పిక్కే, చిరంజీవి గారే. సో అది కూడా ఆయన కొత్త అబ్బాయి బాగా చేస్తాడు, నా బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు తనకి, ఒకసారి ట్రై చేద్దాం, నువ్వు అంటే లేదు సార్, కొత్త వాళ్ళకి ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేస్తేనే బెస్ట్ అవుట్పుట్లు వస్తాయి. సో నాకేం భయం లేదు సార్, మీరు నమ్ముతున్నారు, నేను బలంగా నమ్ముతానని చెప్పాను. బట్ ఆటా సందీప్ ఏ బ్యాంగర్. సో ఆ సెల్ ఫోన్ స్టెప్ కానివ్వండి, అని ఎనర్జీ కానివ్వండి, అండ్ చిరంజీవి గారు కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టాడారు. అసలు మామూలు కదా, ఆయన సింగిల్ టేక్లో చేశారు ఆయన్ని. మేము షూటింగ్ స్పాట్లో